హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠాస్ కాంపిటేటివ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమించబడ్డారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సుజోయ్ పాల్. సుజోయ్ పాల్ గారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏ సంవత్సరంలో స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1919. 1919వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్థాపించడం జరిగింది. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టును స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి మహిళా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లీలా సేత్. లీలా సేత్ గారు భారతదేశంలో మొట్టమొదటి మహిళా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. లీలా సేత్ గారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. 1991లో భారతదేశంలో మొదటి హైకోర్టు స్థాపించబడిన దాదాపు 130 ఏళ్ల తరువాత ఒక మహిళ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో హైకోర్టు లేని రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్ ఈ 3 రాష్ట్రాలకు కూడా హైకోర్టు లేదు. అస్సాం రాష్ట్రం యొక్క హైకోర్టు అయిన గౌహతి హైకోర్టు ఈ 3 రాష్ట్రాలకి కూడా హైకోర్టుగా వ్యవహరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏ కేంద్రపాలిత ప్రాంతం సొంత హైకోర్టును కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఢిల్లీ. ఢిల్లీ సొంత హైకోర్టును కలిగి ఉంది. మిగిలిన ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలకు హైకోర్టు లేదు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కలకత్తా హైకోర్టు. కలకత్తా హైకోర్టు భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు. ఇది 1862లో ఫోర్ట్ విలియంలో ప్రారంభించబడింది. కలకత్తా హైకోర్టు యొక్క మొదటి పేరు హైకోర్ట్ ఆఫ్ జ్యూడికేచర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో భారతదేశంలో 2025 నాటికి ఏర్పడ్డ చివరి హైకోర్టు ఏది? లేదా భారతదేశంలో 2025 నాటికి ఏర్పడ్డ కొత్త హైకోర్టు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2019లో ఆ రాష్ట్ర రాజధాని నగరమైన అమరావతిలో ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో 2025 నాటికి ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 25. భారతదేశంలో 2025 నాటికి మొత్తం 25 హైకోర్టులు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతిపెద్ద హైకోర్టు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అలహాబాద్ హైకోర్టు. అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క హైకోర్టు. హైకోర్టుల్లో అతి పెద్ద, అతి చిన్న అనే అంశం అందులో ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను బట్టి ఉంటుంది. అలహాబాద్ హైకోర్టులో 160 మంది న్యాయమూర్తులు ఉన్నారు. భారతదేశంలో అతి చిన్న హైకోర్టు సిక్కిం హైకోర్టు. ఇందులో 3 న్యాయమూర్తులు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏది 2 రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా వ్యవహరిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చండీగఢ్ హైకోర్టు. చండీగఢ్ హైకోర్టు పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా పనిచేయడం జరుగుతుంది.